యా వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి సార్. ఈరోజు మనం క్లాస్లో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నేను నవ్వుతున్నాను అనుకోకండి, ఇట్లా బిగ్గరగా నవ్వాలని జపాన్లోని ఒక యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నవ్వితేనే బాగుంటామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆ జపాన్లోని ఒక ప్రాంతం వాళ్ళు ఖచ్చితంగా మీరు నవ్వాల్సిందే, రోజుకొక్కసారైనా ఆ నవ్వాలని చెప్పడం జరిగిందండి. అంటే నేను బిగ్గరగా నవ్వాలని చెప్పడం జరిగింది. సో అది ఏంటిది అని అంటే యమగాటా యూనివర్సిటీ అండి. యమగాటా యూనివర్సిటీ జపాన్లోని యమగాట్ అనేటువంటి ఆ యొక్క నగరం కూడా ఖచ్చితంగా ఆ నగరంలో నివసిస్తున్న ప్రజలు రోజు ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలని చెప్పడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే యమగాటా యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ నవంబర్ 6-8 అండి. నవంబర్ 6-8 అంటే సార్ ఈరోజు జూలై 12 తారీఖు నవంబర్ 6-8 ఎందుకు రాశాడు అంటే ప్రతి సంవత్సరంలో నవంబర్ 6వ తారీఖున 8వ తారీఖున మీరు మీ తల్లిదండ్రులను చూడడానికి ఒక్కసారైనా వెళ్ళి రండి అని ఒక ఆప్షన్ హాలిడేస్ ని అస్సాం గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించారు. జనరల్ గా ఒక మహిళ గనక తల్లి అయినప్పుడు గర్భిణికి సంబంధించి ఆ యొక్క సెలవులు ఉంటాయి. అలాగే పేరెంట్స్ సంబంధించినటువంటి సెలవులు కూడా ఉంటాయి. అలాగే కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే ఫాదర్ కూడా హాలిడేస్ ఉంటాయి. కానీ పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడానికి కనీసం సంవత్సరంలో ఈ 2 రోజులైనా వెళ్ళి రండి అని చెప్పేటటువంటి ఆ డేట్స్ ఏంటంటే నవంబర్ 6-8 ఇలా ప్రకటించినటువంటి ఫస్ట్ రాష్ట్రం పేరు ఏంటంటే దాని పేరు అస్సాం అటువంటి రాష్ట్రం. ఇది కూడా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. దీని తర్వాత నెక్స్ట్ పాల కల్తీ. అంటే ఈ పాలు మనకు వాస్తవంగా బర్రెల నుంచి పాలు వస్తాయి, ఆవుల నుంచి పాలు వస్తాయి, కానీ అలాగే మేక నుంచి పాలు వస్తాయి, కానీ అలాగే గాడిద నుంచి పాలు వస్తాయి, కానీ ఆర్టిఫిషియల్ గా పాలను తయారు చేస్తూ అసలు మనం ఏం తాగుతున్నామో మనకే తెలియని విధంగా ఉన్నది. ఇటువంటి పాల కల్తీని ఈజీగా కనుక్కునేటువంటి ప్రక్రియ ఏం లేదు. పాలని ఆవిరి చేసినప్పుడు ఒక చుక్కను పెట్టి దాన్ని ఆవిరి చేసినప్పుడు ఆవిరి అయినప్పుడు అందులో ఉన్నటువంటి అణువులు గనక విడిపోయినట్టుగా ఉంటేనేమో అది కల్తీ కానట్టు, అలాగే విడిపోకుండా గట్టిగా ఉంటుందంటే అది ఖచ్చితంగా కల్తీ అయినట్టని చాలా సింపుల్ టెక్నిక్ ని కనిపెట్టినటువంటి యూనివర్సిటీ పేరు బెనారస్ హిందూ యూనివర్సిటీ. దీని యొక్క స్థాపకుడు కూడా మీకు ఐడియా ఉంది. అతను ఎవరో కాదు, మదన్ మోహన్ మాలవీయ అని చెప్పొచ్చు. ఓకే అండి. అలాగే నెక్స్ట్ కృత్రిమ మేధతో మొండి బ్యాక్టీరియా ఉంటుందండి. మొండి బ్యాక్టీరియా అంటే ఎటువంటి యాంటీబయాటిక్స్ కూడా లొంగని బ్యాక్టీరియాని మొండి బ్యాక్టీరియా పేర్కొంటాం. ఇది ఎక్కువగా ఐసీయూ లాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. మనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఈ హాస్పిటల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో పెద్దగా ఎవరిని కూడా అలో చేయరు. అయితే ఈ ఐసీయూ లాంటి ఏరియాలలో అలాగే ఇంకా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి మొండి బ్యాక్టీరియాని కనుగొనడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దాన్ని కనుగొనొచ్చు అని చెప్పినటువంటి యూనివర్సిటీ పేరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ గా మనం చెప్పొచ్చు. దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే రీసెంట్ గా ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఏం చేశారంటే మెదడులో గ్లియోబ్లాస్టోమా అనే ఒక కణితి ఉంటుందండి. ఆ గ్లియోబ్లాస్టోమా అనేటువంటి కణితి అనేది ఏదైతే ఉందో ఆ కణితిని కనుగొనే విధంగా, దాన్ని నిర్మూలించే విధంగా, క్యాన్సర్ రాకుండా దాన్ని చేసే విధంగా వాళ్ళ యొక్క విధానాన్ని కనుగొన్నారు. ఎవరంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు అనేది చెప్పవచ్చండి. ఇవి 5 కూడా మనకు కొత్తగా వచ్చినటువంటి అంశాలండి. దీన్ని కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది మనకు ఐక్యరాజ్యసమితి వాళ్ళు నిన్ననే మనం ఏమని చెప్పామంటే నిన్న వరల్డ్ పాపులేషన్ డే. ఇంకా 1987లో జూలై 11వ తారీఖున ప్రపంచం జనాభా 500 కోట్లకు చేరింది కాబట్టి ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నామని చెప్పడం జరిగింది. అయితే నిన్ననే ఒక నివేదిక రావడం జరిగింది. ఐక్యరాజ్యసమితి జనాభా నివేదిక అనేది తీసుకురావడం జరిగింది. ఈ నివేదికలో వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే 2024 సంవత్సరానికి ప్రపంచంలో జనాభా మొత్తం 820 కోట్లకు చేరింది. అలాగే భారతదేశం కూడా 2023లోనే చైనా జనాభాను దాటింది. కానీ ఇప్పుడు ఈ చైనా జనాభాను దాటడం వేరే విషయం, కానీ 2062 కల్లా భారతదేశ జనాభా 170 కోట్లకు చేరనుందని కూడా చెప్పడం జరిగింది. 170 కోట్లకు చేరనుంది. ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు అడుగుతాడు, భారతదేశ జనాభా ఏ సంవత్సరం కల్లా 170 కోట్లకు చేరనుంది అంటాడు. 2062, 2052, 2072, 2082 అంటాడు. ఏ రెండో తెలవాలంటే ఫస్ట్ మన క్లాస్ వినాలి. ఓకే అండి. చూడండి, ఇక్కడ 2054 కల్లా కూడా 100 దేశాల్లో పనిచేసే జనాభా సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అంటే పనిచేసే జనాభా అంటే ఏంటి? పనిచేసే జనాభా అంటే మనకు బిఫోర్ 60 ఇయర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే మనకు 18 ఇయర్స్ అంటే 21 నుంచి మనకు ఈ 60 ఇయర్స్ లోపల అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే 18 to
60 years అని కూడా చెప్పొచ్చు అండి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళే వర్కింగ్ పీపుల్గా మనం పేర్కొంటాం కాబట్టి, శ్రామికుల పనిచేసే యొక్క జనాభా కాబట్టి వీళ్ళు పెరిగే అవకాశం ఉంది. అలాగే 2024లో మన ప్రపంచ జనాభా ఎంత ఉందని చెప్పాం, 820 కోట్లుగా ఉందని చెప్పడం జరిగింది. 820 కోట్లు ఉంది. 2080కి ప్రపంచ జనాభా ఎంత చేరుకుంటుంది, 1030 కోట్లకు చేరుకుంటుంది. 2070కి ఏమవుతుందంటే 2070కి 65 సంవత్సరాలు గల వాళ్ళు దాదాపుగా 65 years ఉన్న వాళ్ళు 250 కోట్లకు చేరబోతున్నారు. అంటే 2070కి 250 కోట్లకు చేరుతున్నారంటే అప్పటికే 18 years ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళ ఈ యొక్క వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడంటే 2070 కల్లా. అలాగే 63 దేశాల్లో 2024 చివరి కల్లా వాళ్ళ యొక్క జనాభా గరిష్టాన్ని చేరుకుంటుంది. అలాగే 45 దేశాల్లో 2054 కల్లా వాళ్ళ జనాభా ఇంకా గరిష్టంగా చేరుకుంటుంది. అలాగే 2054 తర్వాత 126 దేశాల్లో 126 దేశాల్లో జనాభా గరిష్టాన్ని చేరుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా COVID-19 వల్ల మన ఆయుర్దాయం అనేది ఎంత ఉందంటే 70.9 years మాత్రమే బతికే వాళ్ళు ఒక మనిషి. కానీ ఇప్పుడు మెరుగైనటువంటి వైద్య చికిత్స ఏమైనా రావడం జరిగింది కాబట్టి 73.3 yearsకి పెరగడం జరిగింది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్, బాగా ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్స్, వీటిని ఖచ్చితంగా మెమరైజ్ చేయాల్సినటువంటి పాయింట్, రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇక్కడ మనకు ఫిలింఫేర్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అనమాట. 2023లో 23 అవార్డ్స్ 2024లో అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో బెస్ట్ హీరో బెస్ట్ ఫిలిం RRR మూవీ. బెస్ట్ హీరో మీకు తెలుసు, ఇద్దరు కూడా నాటు డాన్సర్స్. ఎవరు అంటే రామ్ చరణ్ తేజ అండ్ ఎన్టీఆర్ గారు. అలాగే బెస్ట్ హీరోయిన్ సాయి పల్లవి విరాట పర్వం అనే మూవీలో వెన్నెలగా నటించింది. బెస్ట్ డైరెక్టర్ ఇంకెవరు, జక్కన్న గారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రషీద్, ఆయన నాటు పాటకు ఆయనే స్టెప్లు వేశాడు. అలాగే ఇది బెస్ట్ క్రిటిక్స్ అనేటటువంటి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి బెస్ట్ క్రిటిక్స్లలో బెస్ట్ మూవీగా సీతారామం వచ్చింది, బెస్ట్ హీరోగా దుల్కర్ సల్మాన్ వచ్చాడు, బెస్ట్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ వచ్చారు. ఇదేమో బెస్ట్ ఫిలిమ్స్ అంటారు. క్రిటిక్స్ అనే ఒక క్రైటీరియా కూడా ఉంటుంది కాబట్టి ఆ క్రైటీరియాలో ఈ 3 నేమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలండి. దీని తర్వాత నెక్స్ట్ మనం థింక్ చేయాల్సిన అంశాలు ఒక 4 అంశాలు ఇక్కడ. ఈ 4 అంశాల్లో మనకు ఈ హౌతీ అటువంటి రెబల్స్ వాళ్ళు ఉన్నారు ఎర్ర సముద్రంలో. మనకు ఇరాన్ ఆ ప్రాంతంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే హౌతీ రెబల్స్ వాళ్ళు మొత్తం నౌకల్ని హైజాక్ చేయడం ఇదంతా జరిగింది. ఈ నౌకల్ని హైజాక్ చేసిన తరుణంలో వాళ్ళ నుంచి మనము ఆ యొక్క నౌకల్ని కాపాడడం జరిగింది. ఆ నౌకల్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన ఎవరో కాదు, కెప్టెన్ ఐలాష్ రావత్ అనమాట. ఈ కెప్టెన్ ఐలాష్ రావత్ గారికి మరి రీసెంట్గా అంతర్జాతీయ నౌకా రవాణా శాఖ అవార్డు అనేది లభించింది. ఈ అంతర్జాతీయ నౌకా రవాణా శాఖ అవార్డు అనేది లభించడం జరిగింది. మరి ఎర్ర సముద్రంలో ఈ కెప్టెన్ మరి సాహసమైనటువంటి డెసిషన్ తీసుకొని హైజాకర్ల నుంచి ఆ యొక్క హౌతీ రెబల్స్ నుంచి కూడా దాన్ని రక్షించినందుకు, నౌకలను రక్షించినందుకు అతనికి ఐలాష్ రావత్ గారికి రావడం జరిగింది. తర్వాత ఇంకా మనం చెప్పాలంటే INS విశాఖపట్నం, అలాగే కెప్టెన్ బ్రిజేష్ నంబియార్ వీళ్ళు కూడా తోడ్పడినందుకు వీరికి ఒక ప్రశంసా పత్రాలు లభించినాయి. కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరంటే ఐలాష్ రావత్. వీరు మాత్రమే ఇంపార్టెంట్. వారికి ఏం అవార్డు వచ్చిందంటే మనకు అంతర్జాతీయ నౌకా రవాణా శాఖ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు గురించి కూడా మాట్లాడాలి. సుప్రీంకోర్టు గురించి ఏమని మాట్లాడాలంటే సుప్రీంకోర్టులో ఉండేటటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 అయితే మరి 34లలో 2 ఖాళీలు ఉంటే ఆ 2 ఖాళీలకి మనకు జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారు ఇతను అపాయింట్మెంట్ అయ్యారు కొత్తగా. అలాగే జస్టిస్ మహాదేవన్ గారు కూడా ఎంపికయ్యారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలి న్యాయమూర్తిగా, అంటే ఏ న్యాయమూర్తి, మణిపూర్ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిగా ఎంపికైనటువంటి వ్యక్తి పేరు ఏంటంటే కోటేశ్వర్ సింగ్ అని చెప్పొచ్చు. ఈ కోటేశ్వర్ సింగ్ ప్రజెంట్ లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టుకి ఈయన న్యాయమూర్తిగా చేస్తున్నప్పటికీ ఇతను వాస్తవంగా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. ఈ మణిపూర్ నుంచి ఈ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఎంపికైనటువంటి పర్సన్ పేరు ఏం పేరంటే అతని పేరే జస్టిస్ కోటేశ్వర్ సింగ్ అండి. అలాగే తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి మహాదేవ్ అని కూడా ఇప్పుడు రీసెంట్గా పదోన్నతి మీద పొందడం జరిగింది సుప్రీంకోర్టులో. సో వీరి చేరికతోటి 34కు మరి పెరగడం జరిగిందండి. అంతేకాకుండా వార్తల్లో వ్యక్తుల్లో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, వైఫ్ ఆఫ్ జగ్గారెడ్డి గారు. అయితే నిర్మలా జగ్గారెడ్డి గారు తెలంగాణ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో తెలంగాణ IACకి వారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి వారు చైర్మన్గా నిన్ననే పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో ఇదంతా కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి టాప్ 100 జాబితాని తీసుకుంటే ఈ టాప్ 100 జాబితాలో గ్రోవ్ అండ్ ఉరున్ ఇండియా రియల్ ఎస్టేట్ టాప్ 100 జాబితా తీసుకురావడం జరిగింది. దీంట్లో
తెలుగు వారికి ఇద్దరికి చోటు దక్కింది. అందులో మీకు తెలిసిన విషయమే అపర్ణ స్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని ఒకటి ఉంటుంది, ASC అంటారు. ఓకే అండి. అలాగే NCC సంబంధించినటువంటి పర్సన్ ఏవి రంగరాజ్ 20వ స్థానంలో ఉన్నాడు. అపర్ణ స్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి 11వ స్థానంలో ఉన్నారు. అంటే ఇటీవల 2024 గ్రూండ్ ఇండియా రియల్ ఎస్టేట్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు వారు ఎంతమంది అంటే ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే 11వ స్థానంలో నిలిచినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, 20వ స్థానంలో నిలిచినటువంటి రంగరాజ్ అనే విషయం అబ్జర్వ్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఒక తీర్పునిచ్చిందండి. ఏం తీర్పునిచ్చిందంటే మత స్వేచ్ఛ అంటే మత మార్పులకు పాల్పడడం కాదు, మత స్వేచ్ఛ అంటే నీ మతాన్ని చెప్పుకోవడం తప్ప వేరే వాళ్ళని మత మార్పిడి చేసేటువంటి అవకాశం నీకు లేదు. ఆ విధంగా నీకు నేను బెయిల్ తిరస్కరిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, ఆయన పేరు శ్రీనివాసరావు నాయక్ అనేటువంటి వ్యక్తి తనకు బెయిల్ కావాలని చెప్తే అతను బెయిల్ తిరస్కరించడం జరిగింది. మత స్వేచ్ఛ వేరు, మత మార్పిడి వేరు. అంటే మత మార్పిడి అంటే నువ్వు ఖచ్చితంగా మతంలోకి మారు 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 అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ మత స్వేచ్ఛ అంటే ఏంటంటే, మత స్వేచ్ఛకు మత మార్పిడికి ఉన్న తేడా ఏంటంటే, మత స్వేచ్ఛ అంటే ఏంటంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, అలాగే నెక్స్ట్ నా దేవుడికి నేను ఇట్లా పూజలు చేయంగా లేకుంటే ఇలా చేయడం వల్ల నా జీవితంలో ఇట్లా మార్పులు జరిగినాయి అనేది మత స్వేచ్ఛ. లేదా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, యజ్ఞాలు కానీ, క్రతువులు కానీ, మీటింగ్స్ కానీ పెట్టడం, ఇది మత స్వేచ్ఛ కిందకి వస్తుంది. కానీ నా దేవుడే గొప్పవాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇందులో జైన్ కావాలా, లేకపోతే నువ్వు లేకపోతే నీకు కుదరదు నువ్వు అని వేరే మతాన్ని కించపరుస్తూ వాళ్ళ మతంలోకి ఖచ్చితంగా మారాలని ప్రోద్బలం చేస్తే దాన్ని మత మార్పిడి కిందికి వస్తుంది. కాబట్టి మత స్వేచ్ఛకు మత మార్పిడికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ మత మార్పిడికి అనేది మత మార్పిడి అనేది కుదరదు, మత స్వేచ్ఛ మాత్రమే ఉంటుందనేది అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా తీర్పునివ్వడం జరిగింది. ఇది కూడా మనం అండర్లైన్ చేయాల్సిన పాయింట్. ఓకే, ఆల్రెడీ ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్టికల్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు ఫండమెంటల్ రైట్స్లో ఖచ్చితంగా చూడాల్సిన పాయింట్స్ అనమాట. ఓకే, సరే, ఇక్కడ నెక్స్ట్ ఇంకో మనం థింక్ చూడాల్సిన అంశం ఏంటంటే బెన్ స్టోక్స్ అంటే వ్యక్తి ఇంగ్లీష్ ఆల్రౌండర్ అంటే బ్రిటన్కి సంబంధించిన ఆల్రౌండర్. మనోడు 6000 పరుగులు టెస్టులు చేశాడు, 200 వికెట్లు కూడా తీశాడు. అది మామూలు విషయం కాదు. 6000 పరుగులు జనరల్ బ్యాట్స్మెన్ చేయడం వేరు, కానీ 200 వికెట్లు కూడా తీశాడు. ఇది కూడా పెద్ద విషయం. కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి ఘటన చేసినటువంటి క్రికెటర్లలో మనోడు 3వ స్థానానికి వచ్చిండు, బెన్ స్టోక్స్ అనే వ్యక్తి. ఇదనికంటే ముందు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన పేరు వెస్ట్‌ఇండీస్ చెందినటువంటి గ్యారీ సోబర్స్ అనేటువంటి పర్సన్, ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతని పేరు ఏం పేరు అంటే జాక్వస్ కలీస్ అని దక్షిణానికి సంబంధించినటువంటి పర్సన్. అంటే బెన్ స్టోక్స్ రావడం వల్ల వీళ్ళిద్దరు కూడా మనం మెమరైజ్ చేయాలి. గ్యారీ సోబర్స్ అనేటువంటి పర్సన్, అలాగే జాక్వస్ కలీస్ అనేటువంటి పర్సన్, వాళ్ళిద్దరిని కూడా మనం మెమరైజ్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ రీసెంట్గా బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశం న్యూఢిల్లీ జరిగింది. అంటే బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశం అంటే బ్రిక్స్లో ఉన్నటువంటి కూటమి దేశాల యొక్క స్పీకర్లు ఎవరైతే ఉంటారో ఆ స్పీకర్లు అందరూ కలిసి మాట్లాడుకునే దాన్ని బ్రిక్స్ పార్లమెంటరీ సమావేశం అంటారు. ఇది న్యూఢిల్లీలో జరిగితే మన ఓం బిర్లా గారు కూడా మాట్లాడడం జరిగింది. ఓం బిర్లా గారు ఆయన అద్భుతంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, పార్లమెంట్ సజావుగా మనం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఓం బిర్లా గారు మరి ఇక్కడ చేసినటువంటి విషయం కూడా చెప్పవచ్చు. అలాగే వాషింగ్టన్ సమిట్ డిక్లరేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమి ఇస్తుందంటే వాషింగ్టన్ సమిట్ డిక్లరేషన్ పలానా ఏ కూటమికి సంబంధించింది అంటాడు. ఆ కూటమి పేరేం పేరంటే నాటో అనే కూటమి. ఈ నాటో కూటమి వాషింగ్టన్లో నిర్ణయం తీసుకుంది, రష్యా అనేది ప్రమాదకరంగా మారుతుంది, రష్యాకు చైనా కూడా దోస్తానం చేస్తుంది కాబట్టి ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి రష్యాకు చైనా కనుక మద్దతుగా పలికితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మనం ఈ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నాటోలో మొత్తం 32 దేశాలున్నాయి కూడా మనం చెప్పవచ్చండి. ఓకే, తర్వాత స్విట్జర్లాండ్ వాళ్ళు రీసెంట్గా స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఫిలిప్ నిట్స్కీ అనేటువంటి వ్యక్తి, ఈయన డాక్టర్ అనమాట, మనోని బతికించామంటే సచ్చేటువంటి క్యాప్సూల్ తయారు చేసి, ఈ సచ్చేటువంటి క్యాప్సూల్స్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే భయపడేటటువంటి వాళ్ళు కానీ, అలాగే నెక్స్ట్ ఎవరైనా ఖైదీలు కనుక వాళ్ళని చంపాలనుకుంటే కూడా మనం ఈజీగా చంపేటువంటి మెథడ్ కానీ, లేకపోతే చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు, నాకు ఈ జీవితాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు మరణం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, అంటే యుతనేషియా లాంటి, కారుణ్య మరణం లాంటి విషయాలు, మెర్సీ కిల్లింగ్ లాంటి విషయాలలో కానీ వాళ్ళ కోసం మనోడు ఏం చేసినట్టే సూసైడ్ క్యాప్సూల్ తయారు చేసిండు. అయితే ఈ సూసైడ్ క్యాప్సూల్ ఏంటంటే లోపల పోయిన తర్వాత ఈ 20% ఒక ఆక్సిజన్ ఉంటుంది లోపల బతకడానికి. దాంట్లో లోపల పోగానే మీరు ఇందులోకి వచ్చారు, ఇందులో రెడ్ బటన్ కనిపిస్తుంది, ఆ రెడ్ బటన్ వస్తే మీకు ఏమైతే తెలుసా
అంటే అప్పుడు తెలియదు అని మనం ఆన్సర్ ఇచ్చినాం అది చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే మీకు 20% ఉన్న ఆక్సిజన్ అనేది 1% పడిపోతుంది, తద్వారా మీరు చనిపోతారు అంటే అవునా, మరి దానికి ఏం చేయాలి, మరియు మీరు నాకు చనిపోవడం ఇష్టం లేదు అంటే క్యాప్సూల్ తెరుచుకుంటుంది, లేదు అయినా పర్వాలేదు అంటే ఆ బటన్ ప్రెస్ చేయండి అని చెప్తుంది. బటన్ ప్రెస్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా 1 మినిట్లోనే మనం చనిపోతాం. 1 మినిట్లోనే మనం చనిపోతాం. దీని మీద స్విట్జర్లాండ్ వాళ్ళు వెంటనే అక్కడున్న ప్రజలందరూ కూడా ఎట్లా గట్టనే పద్ధతి మంచి కాదు, పొరపాటున ఎవరైనా పోయి పిల్లలు కానీ ఎవరైనా పోయి ఒట్టిరు అనుకోండి ఏం పరిస్థితి దారుణంగా ఉంటుంది, అటువంటి తయారు చేయకూడదు అని చెప్పడం జరిగింది. చెప్తే ఆయన కూడా ఏది నేను అట్లా తయారు చేయలేదు, ఆత్మహత్య కోసం తయారు చేయలేదంటే ఏదో యుథనేషియా, మెర్సీ కిల్లింగ్ ఇటువంటి వాటిల్లో తయారు చేద్దామని అనుకున్నాను తప్ప లేదని ఆ సూసైడ్ క్యాప్స్ని మనం ధ్వంసం చేసిండు. అంత కష్టపడి తయారు చేసి మనం ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు అక్టోబరు 9వ తారీఖున జరిగిన ఒక ఇన్సిడెంట్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన మలాలా అనటం పాకిస్తాన్ చెందినటువంటి మలాలా యూసఫ్జాయ్ అనేటువంటి పర్సన్, ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మలాలా డేగా ఐక్యరాజ్యసమితి ఈరోజు ప్రకటించింది అనమాట. ఏ రోజు ప్రకటించిందంటే జూలై 12వ తారీఖున 2015 నుంచి జరుపుతున్నాం. ఈ మలాలా ఎవరంటే పాకిస్తాన్ చెందినటువంటి అమ్మాయి, రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది అనుకోండి. అయితే 2012 అక్టోబర్ 9వ తారీఖున అమ్మాయి ఈ మీద చదువుకోకూడదు అని తాలిబాన్లు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఆమె బాలికల విద్య కోసం చాలా పాటుపడినటువంటి అమ్మాయి. సో ఆమె మీద ఈ యొక్క తుపాకీ కాల్పులు జరిపినా కూడా ఆమె బతికి బట్టగట్టి ఆమె ముందుకు రావడం జరిగింది. ఓవరాల్గా మరి ఆమె బతికి బట్టగట్టింది కాబట్టి 2015 నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే 2015 నుంచి జూలై 12వ తారీఖుని ఏమని జరుపుతున్నామంటే మలాలా దినోత్సవం జరుపుతున్నామండి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఇందులో సుత్తి లేకుండా ఏదైతే ఉందో ఇవే మన కరెంట్ అఫైర్స్. కొత్తగా మనం ఏం చెప్పేది ఏమీ లేదు. ఇవి ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు, అలాగే నెక్స్ట్ సాక్షి, అలాగే ఆంధ్రప్రభ లాంటి పేపర్స్. ఇవన్నీ పేపర్స్ అన్ని కూడా కలిపితే ది హిందూ, డక్కన్ క్రానికల్ ఇవన్నీ చదవనవసరం లేదు. ఇవన్నీ పేపర్లు కూడా తెలుగు పేపర్లు అన్ని కూడా కవర్ చేస్తాయి కాబట్టి అవే అంశాలు మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.